ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? ఎలా జరిగాయి కొత్త సంవత్సరపు సెలబ్రేషన్స్? ఎలా ఉన్నాయి మీ వాగ్దానాలు? ఎలాగున్నాయి ఈ నూతన సంవత్సరపు మొదటి రోజు అనుభవాలు? మరి దేవునితో గడిపారా? దేవుని సన్నిధిలో మరి ప్రార్థించారా? దేవుని యొక్క దీవెనలు దైవ సేవకుని ద్వారా పొందుకున్నారా? మరి ఈ రోజున మరి కొత్త సంవత్సరంలోనికి మనం వచ్చేసాం. కొత్త సంవత్సరంలోనికి వచ్చేసిన మనల్ని మరి ప్రభువు నడిపించాలి, ప్రభువే నడిపించాలి. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, అనగా నన్ను నడిపించేవాడు యెహోవా. నన్ను నడిపిస్తూ నా ప్రతి అవసరత తీర్చేవాడు యెహోవా. ఈ రోజున నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే దావీదు చెప్పినట్లుగా 23వ కీర్తన 1వ చరణంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు అంటాడు. పచ్చిక గల చోటు ఏదంటే సంఘము, పచ్చిక అనగా వాక్యము, శాంతికరమైన జలము పరిశుద్ధాత్మదేవుడు, ఆదరణకర్త, ఆదరణ. ప్రభుని నువ్వు ఎప్పుడైతే ప్రభు మీద యెహోవా నిన్ను కాపరిగా, యేసయ్యను నిన్ను కాపరిగా ఉంచుకుంటావో ఆయన నిన్ను పచ్చిక గల చోట్ల వాక్యము చేత బలపరుస్తారు, వాక్యము చేత నిన్ను నడిపిస్తారు. నీకు ఎప్పుడు ఏది అవసరమో నీతో మాట్లాడతారు. ఈ సంవత్సరం అంతా మరి ఎప్పుడు ఎక్కడ ఏది నీకు కావాలో అది ఆయన అక్కడ దయచేస్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఏ విషయంలో కూడా నాకు లేమి కలగదు, ఏ విషయంలో కూడా నేను భయపడను అని భక్తుడు చెప్తున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇగో ప్రయాణం ప్రారంభించావు కదా, ఈ సంవత్సర ప్రయాణము చెప్పు, ప్రభువా నువ్వు నాతో కూడా వస్తేనే నేను వెళ్తాను, నువ్వు నా కాపరివయ్యా, నేను నీ గొర్రె పిల్లని, నీ అడుగు జాడల్లోనే నేను నడుస్తాను, నువ్వు నా ముందు నడుస్తూ ఉంటే నిన్ను అనుసరిస్తూ ఉంటాను అని చెప్పాలి. అలా నువ్వు చెప్పినప్పుడు ప్రభువు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలలో సంచరించినా, ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అలాంటి సమయంలో కూడా ఆయనతో కూడా నువ్వు నడిస్తే ఏ అపాయమునకు నువ్వు భయపడవు. అందుకనే నువ్వు చెప్పాలి, యెహోవా నా కాపరి. రెండవది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది యోహాను సువార్తలోని 10వ అధ్యాయంలో, ఆయన మంచి కాపరి. మంచి కాపరి ఎలా మంచి కాపరి అంటే, ప్రాణం, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెడుతున్నాను అన్నాడు ప్రభు. అక్కడ చూస్తారా, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 11వ వచనము, 10వ అధ్యాయంలో 14వ వచనము చదువుతున్నాను మీ కొరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రభు మంచి కాపరి, నా ప్రభు మంచి తండ్రి. ప్రభువు ఎలాంటోడంటే, ఒక తండ్రి తన కుటుంబం కోసం ఎలాగ ఆలోచిస్తారో అలాగా నీ కోసం ఆలోచిస్తున్నారు ప్రభు. నీకు ఎప్పుడు ఏది అవసరమో అది సమకూర్చే తండ్రి, మంచి కాపరి. నీకోసము మంచే కానీ ఏ చెడు కూడా ఆయన దగ్గర లేదు. నువ్వు ఎలాగుంటే బాగుపడతావో, ఎలాగుంటే నువ్వు ఆశీర్వదించబడతావో, ఎలాగుంటే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావో, ఎప్పుడు కూడా నా బిడ్డ ఎదగాలి, నా బిడ్డ ఆశీర్వదించబడాలి, నా బిడ్డ అందరిలో ఘనమైన స్థానంలో ఉండాలి అని కోరుకునే మంచి తండ్రి మన ప్రభు అయిన యేసు. ఈ రోజున దేవుడు అంటాడు, నేను మంచి కాపరిని. ఎందుకోనంటే, ఇదిగో 10వ వచనము, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నీ ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన కాపరి. నీకు మరి సాతాను వల్ల, లేకపోతే తోడేలు వల్ల,
సింహం వల్ల, ఎలుగుబంటి వల్ల ఎటువంటి హాని రాకుండా వాటితోని పోట్లాడే కాపరి, వాటిని జయించి నీకు జయాన్ని ఇచ్చే కాపరి, వాటి కంటికి నువ్వు కనపడకుండా నీ చుట్టూ కంచె వేసే కాపరి, నీ కాపరి ఏమంటాడు? నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానయ్యా. నిజంగానే పెట్టారు కదా మనల్ని మరి ఆ నరకాగ్ని నుండి విడిపించడానికి, ఆ పాపపు శిక్ష నుండి విడిపించడానికి, ఆ యొక్క మన శరీరముతో, మన ఊహలతో, మన ఆలోచనలతో మనం చేసిన ప్రతి పాపానికి వెల చెల్లించడానికి ఆయన తన ప్రాణం పెట్టిన కాపరి. ఆయన నీ కోసం, నా కోసం కలువరి శిలువలో బలి అయిపోయిన కాపరి. నీవు సురక్షితంగా ఉండాలని ఏ తోడేలు లాంటి సైతాన్, మరి గర్జించు సింహము లాంటి అపవాది, మరి వాడు నీ జోలికి రాకుండా ఉండడం కోసం నీ చుట్టూ ఆయన శిలువ రక్తము చేత కంచె వేసి ఉంచారు నీ ప్రభు, నా ప్రభు. అందుకని దేవుడు అంటాడు, నేను మంచి కాపరిని, నీకు ఈ సంవత్సరం అంతా చక్కగా నడిపిస్తాను. ఇదిగో మరి ఆయన అంటాడు, గొప్ప కాపరంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటారు, గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరంట ఆయన. అవును, ఎంతోమంది కాపర్లు ఉన్నారు కదా లోకంలో, ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. వారి కుటుంబాలతో మరి ఆ సంఘానికి సేవ చేయడానికి చాలామంది ఒత్తులా కరిగిపోతూ ఉంటారు. వారి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. వారి యొక్క సరదాలు, సందడులు, కుటుంబంతో ఏదైనా ఉంటే అవి కూడా పట్టించుకోరు. రాత్రి పగలు మరి ఆ సంఘములో ఉన్న ప్రతి కుటుంబము మేలు కలిగి ఉండాలని, వాళ్ళు ఆశీర్వదించబడాలని, మరి సాతాను ఉరిలో, సాతాను తంత్రాలలో వారి పడిపోకుండా ఉండాలని, సాతాను క్రియలను లయపరచాలని, మరి తన యొక్క రాత్రి పగలు ప్రార్థనలో మీ కొరకు ప్రభు పాదాల దగ్గర ప్రతి కాపరి, ప్రతి నిజమైన కాపరి, ప్రతి మంచి కాపరి మరి ఎంతో ప్రభు దగ్గర బతులాడుతూ ఉంటారు. మీ కుటుంబ క్షేమాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ కాపర్లందరికీ మాదిరి ఎవరంటే గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీకోసము తండ్రి కుడిపార్శ్వమున మరి ఉండి ఆయన మీకోసం విజ్ఞాపన చేస్తున్నాడని మరి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ప్రభు మనం చదువుతాం కదా. మరి రోమాపత్రికలో అంటాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వమున మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అవును, ఈ రోజున ఆ కాపరి నీకు మేలు కలగాలని తండ్రికి మొర్రపెడుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు పడిపోతే నీ పక్షంగా తండ్రి దగ్గర ఆయన క్షమాపణ వేడుకుంటున్నాడు. ప్రభువా, మరి ఆయనకి కోపడకండి, ప్రభువా ఆయన శిక్షించకండి, ఆయన కోసం నేను రక్తం కార్చానయ్యా, ఆయన కోసం నేను ప్రాణం పెట్టానయ్యా, ఆయనను దయచేసి క్షమించండి అయ్యా అని తండ్రి దగ్గర నీ కోసము విజ్ఞాపన చేసే గొప్ప కాపరి. అంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు. నీ పాపముల కొరకు, నీ అపరాధముల కొరకు, నీ యొక్క మృతతుల్యమైన నీ జీవము కొరకు ఆయన మరి తనకు తానుగా బలి అయిపోయాడు. ఆయన ప్రాణం పెట్టిన మంచి కాపరి, ఆయన నీ కోసం విజ్ఞాపన చేసే గొప్ప కాపరి. అలాగనే వాక్యం చెప్తుంది, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో ఆయన ఆత్మల కాపరి. ఆయన ఏ కాపరి? ఆత్మల కాపరి. ఈ లోకములోని పుట్టిన ప్రతి మనిషిలోని ఆత్మ ఉంటుందండి. ఆత్మ. ఈ సాతాను ఏం చేస్తాడంటే ఆ ఆత్మను దొంగలించడానికి చూస్తాడు, మోసం చేయడానికి చూస్తాడు. నిన్ను మరి శరీర సంబంధమైన కోరికల వైపు నడిపిస్తూ ఉంటాడు, పాపం వైపు నడిపిస్తూ ఉంటాడు. మరి నీ ద్వారా పాపము జరిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. కయ్యూను దూరం అయిపోయినట్టు, ఆదాము దూరం అయిపోయినట్టు, మరి అలాగా పాపము నీ వల్ల జరిపించి నిన్ను దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, నీ ఆత్మను కాపాడడానికి నీ ఆత్మల కాపరి అయిన ప్రభు అయిన యేసు దీవా రాత్రులు నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. అందుకనే
తన ఆత్మను, తన పరిశుద్ధ ఆత్మను నీలోని ఉంచుతున్నాడు, నీ కోసం పంపిస్తున్నాడు. ఆయన ఆదరణకర్తగా నీతోనే ఉంటాడు. యేసు ప్రభు వెళ్ళిపోలేదు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ మన దగ్గరే ఉంది. ఆయన మన ఆత్మరూపిగా మనతోనే ఉన్నారు. అందుకనే వాక్యంలో ఏం రాయించారంటే యోహాను 14లో, మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను అని ప్రభు చెప్పారు. నిన్ను అనాథగా విడిచిపెట్టని దేవుడు, నేను ఒంటరిగా విడిచిపెట్టని దేవుడు, నీ ఆత్మను దొంగిలించడానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వని దేవుడు. ఇదిగో మోషే అంటాడు, ఒక్క డెక్క అయినను విడిచిపెట్టబడదు అని ఫరోతో అంటాడు. అలాగా ఒక్క ఆత్మనైనా దేవుడు కోల్పోవడానికి ఇష్టపడడు. ఎంతైనా సరే పోరాడతాడు నీ కోసం, ఎంతైనా సరే సాతానుతో యుద్ధానికి దిగిపోతాడు నీ ఆత్మను కాపాడడానికి. ఆయన ఆత్మల కాపరి, నీ ఆత్మను కాపాడడానికి సిద్ధపడే కాపరి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ నీ దేవుని చేతిలో ఉంది. నీ ఆత్మను ఆయన సంరక్షిస్తున్నాడు. నీ ఆత్మను లేక నీ ఆత్మదీపమును ఆరిపోకుండా తన 2 చేతులు మరి అడ్డు పెడుతున్నాడు. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మకు రక్షణ ఇచ్చింది ఆయనే. చాలామందికి ఈ లోక సంబంధమైన విషయాల మీదే ఆసక్తి ఉంటుంది, కానీ తమలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మకు మరణము లేదని, ఆ ఆత్మ ఈ దేహము విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన్నైనది వెనుకొట్టలే మన్నైపోతుందని, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందన్న సంగతి చాలామందికి తెలియదు. పై శరీరమే తాము అనుకుంటున్నారు. కాదు, ఆ శరీరం ఎంత మాత్రము కాదు. ఆ శరీరము ఒక అద్దె ఇల్లు లాంటిది. మనము అందులో, ఆత్మ అందులో నివసించినంత వరకే ఆ ఇంటికి లేక ఆ శరీరానికి విలువ, ఆ శరీరానికి ఒక యోగ్యత. ఎప్పుడైతే ఆత్మ విడిపోతుందో, తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుందో, అప్పుడు ఆ శరీరానికి ఎంత మాత్రము విలువ లేదండి. ఈ లోకంలో ప్రస్తుతం చూసినట్లయితే ఈ శరీరానికి ఇచ్చినంత విలువ మరి దేనికి ఇవ్వరు. ప్రపంచంలో ఎన్నో వందల వేల లక్షల రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏ వ్యాపారమైనా సరే దానికి కేంద్రం ఏంటంటే నీ శరీరమే. మూల కేంద్రం ఏంటంటే నీ శరీరమే. నీ శరీరము కోసమే మరి ఆహారాలు, రకరకాల ఆహారాలు. మరి ఈ కాలంలో చూసినట్లయితే మరి ఈ యూట్యూబ్ల ద్వారా, మరి రకరకాల మాధ్యమాల ద్వారా మరి ఎలా వండాలి, ఏం తినాలి, ఏం తాగాలి అన్నది ఈ శరీరము కోసము తెగ తయారు చేస్తున్నారండి. ఇంకో వైపు చూస్తే వస్త్రాలు, రకరకాల వస్త్రాలు, రకరకాల ఫ్యాషన్ డిజైనర్లు మరి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ తయారు చేసేది నీ శరీరం కోసమే. ఇదిగో రంగులు వచ్చేసాయి, ముఖానికి పూసుకునేవి, పెదాలకు పూసుకునేవి, జుత్తుకు పూసుకునేవి, మరి ఒళ్ళంతా మరి మసాజ్ చేసుకునేవి, మరి రకరకాల తైలాలు, రకరకాల క్రీములు. ఇవన్నీ దేనిని కేంద్రం చేసుకుంటున్నాయంటే నీ శరీరాన్ని కేంద్రం చేసుకుంటున్నాయి. ఇగో ప్రయాణాల కోసం రకరకాల వాహనాలు. ఇప్పుడు చూసినట్లయితే ఎన్ని వందల రకాల వాహనాలు ఉన్నాయో. కారుల్లో రకాలు వచ్చేసాయి, బైకుల్లో రకాలు వచ్చేసాయి, మరి రైలు బళ్ళల్లో కూడా రకాలు వచ్చేసినాయి, విమానాల్లో రకాలు వచ్చేసినాయి, రకరకాలు. ఇవన్నీ ఎవరిని తీసుకెళ్ళడానికి? మనిషివైన నిన్నే, ఆ శరీరానికే. ఇలాగా చూసుకుంటూ పోతే బంగారాన్ని చూసుకుంటే, వెండిని చూసుకుంటే, ఇలా ప్రతిదీ ఏదైనా సరే మందులు చూసుకోండి, లేకపోతే మద్యపానం చూసుకోండి, సిగరెట్లు చూసుకోండి, ఏదైనా నీ శరీరం కోసమే. ఈ దేవుడు చేసిన ఒక్క ఆ శరీరము, మట్టి శరీరము కోసము సమస్త ప్రపంచము మరి వ్యాపారం చేసుకుంటుంది. ఆ వ్యాపారము చేసుకోవడానికి, జరగడానికి నీ శరీర సంబంధమైన శరీరాశలు కలిగిస్తుంది, నీ నేత్రాశ కలిగిస్తుంది, జీవపు డంబాన్ని నీలో పుట్టిస్తుంది. అయితే నిన్ను ఆత్మ గురించి ఆలోచించకుండా ఈ లోకం చేస్తుంది. అయితే నీ ప్రభు నీ ఆత్మ గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ఆత్మల కాపరి.
ఆయన ఆత్మల కాపరి. నీ ఆత్మ ముఖ్యము. ఈ ఆత్మ ఎప్పుడైతే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడు నీ ఆత్మ వెళ్ళిపోయిన మరుక్షణమే నీ శరీరాన్ని శవం అంటారు, నీ శరీరాన్ని పీనుగా అంటారు, నీ శరీరాన్ని డెడ్ బాడీ అంటారు. ఒకవేళ నువ్వు ఘనుడు ధనవంతుడు అయితే మరి పార్థివ దేహం అంటారు, లేక భౌతిక దేహం అంటారు. అంటే పేర్లు మారుతాయి కానీ నువ్వు సచ్చినోడు అని ఒక మాట. నీ ఆత్మలో నీ ఆత్మ ఉన్నంత వరకే నీ శరీరానికి విలువ. అలాంటి ఆత్మను దొంగలించడానికి ఈ లోకములోని అనేక రకాల ప్రయత్నాలు, మరి సినిమాల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, మరి ఎలాగైనా సరే ఆ ఆత్మను కలుషితపరిచి, ఆ ఆత్మను దొంగిలించి, ఆత్మను పాపంలో నడిపించి, ఆ ఆత్మకు శిక్ష వేయించి నరకాలకు తోసేయాలని సాతాను ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడో, ఎంత కుట్ర చేస్తున్నాడో, ఎన్ని ఆలోచనలు చేస్తున్నాడో నీ మీద. అయితే దేవుడంట నీ ఆత్మకు కాపరిగా ఉంటాడంట. ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే నిన్ను గద్దిస్తూ ఉంటాడు, నీకు బుద్ధి చెప్తూ ఉంటాడు. అగో ఆ పాపంలో నడవకుండా ఏదో ఒక రకంగా నీకు అడ్డుపడతా ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు, ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇగో అటు వెళ్ళొద్దు అని నిన్ను గద్దిస్తాడు. దైవ సేవకుని ద్వారా గద్దిస్తాడు, వాక్యము ద్వారా గద్దిస్తాడు, లేక కళ ద్వారా గద్దిస్తాడు. నీకు ఎలాగైనా సుబుద్ధి చెప్పి నీ ఆత్మను రక్షించడానికి ఆయన రాత్రి పగలు మరి నిద్ర మానుకొని నీకోసం తపన పడుతున్న దేవుడు ఆయన ఆత్మకు కాపరి, ఆయన నీ కాపరి, ఆయన మంచి కాపరి, లేక ప్రాణం పెట్టే కాపరి, ఆయన గొప్ప కాపరి, నీకోసం విజ్ఞాపన చేస్తున్న కాపరి. అయ్యో ఆయన ఆత్మల కాపరి, అలాగనే ఆయన ప్రధాన కాపరి. మా కాపర్లందరికీ నాయకుడైన కాపరి, మా కాపర్లందరికీ మాదిరి అయిన కాపరి. ఈ లోకంలో కాపర్లందరూ నమ్మకస్తులని నేను చెప్పట్లేదు, ఈ లోకంలో ఉన్న కాపర్లందరూ మంచోళ్ళని నేను చెప్పట్లేదు. వాళ్ళందరి కోసం మీకు తెలుసుకోవాలని అంటే ఎహెచ్కేలు గ్రంథము 34వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైపోతుంది. ఎహెచ్కేలు గ్రంథము 34వ అధ్యాయం మొదటి మాట. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఆ కాపర్లతో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను గదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి కాపర్లు ఉన్నారండి ఈ లోకంలో, ఎందుకు లేరు? వాళ్ళని కాపర్లు మరి గొర్రెల్ని ఒక వ్యాపార సాధనాలుగా వాడే కాపర్లు ఉన్నారు. బైబిల్లో కూడా కాపర్లని మరి రకరకాల కాపర్లు అక్కడక్కడ బలహీనులుగా కనబడుతూ ఉంటారు కదా. మరి ఆదాముని ఒక కాపరిగా పెట్టాడు, కానీ ఆ కాపరత్వంలో ఆయన ఓడిపోయాడు. ఏదైతే చెప్పాడో దేవుడు అది చేయకుండా ఓడిపోయాడు. మోషేని కాపరిగా పెట్టాడు, ఇశ్రాయేలందరికీ కాపరిగా పెట్టాడు. వాళ్ళ మీదే తిరుగుబాటు చేశాడు మోషే. దోహులారా అని మరి చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో అయ్యో. అలాగనే మరి దావీదుని కాపరిగా పెట్టాడు, ఇశ్రాయేల్ రాజుగా పెట్టాడు. ఆయన మరి ఆ బెత్షెబా విషయంలో ఆ కాపరి అక్కడ తప్పిపోయాడు. మరి సొలొమోన్ని కాపరిగా పెట్టాడు. సొలొమోను భార్యల విషయంలో దేవుని దగ్గర మరి అన్య దేవతలను ఏర్పాటు చేసుకుని ఆయన తప్పిపోయాడు. ఇలాగా ఒక్కొక్క కాపరి రకరకాలుగా తప్పిపోయారు. కానీ మన ప్రధాన కాపరి, ఈ లోకంలో అనేక మంది కాపర్లు తప్పిపోయి ఉండవచ్చు. మరి వారి దగ్గరికి వచ్చిన స్త్రీలతో వాళ్ళు తప్పుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ధనం విషయంలో నమ్మకంగా లేని కాపర్లు ఉన్నారు. మరి గుణం విషయంలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి రకరకాల కాపర్లు ఉన్నారండి. కానీ మన ప్రధాన కాపరి నమ్మకమైన వాడండి.
ఆయన మన ప్రధాన కాపరి, నిన్ను ప్రేమించేవాడండి, గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడండి. గొర్రెలు అంటే మీరు నేను మనుషులు అంటే గొర్రెలకి ఆత్మ ఉంటుందా అని మరలా ఒక డౌట్ మీకు రావచ్చు. గొర్రెల కోసం తన ప్రాణం పెట్టిన కాపరి మన ప్రధాన కాపరి. ఇగో అలాగనే దేవుడు ఇక చివరిగా ఏమంటాడంటే, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారంట. కాపరులు లేని గొర్రెల వలె ఉన్నారు. ఈ లోకంలో చాలామంది మరి దేవుని నమ్ముకొని ఒక కాపరి, ఈ భూ సంబంధమైన కాపరి ఆధీనంలో ఉన్నారు. ఈ కాపరులందరూ కలిసి ప్రధాన కాపరి అయిన ప్రభువుకి ఈ గొర్రెలను లేదా ఈ ఆత్మలను ఈ మనుషులను అప్పగిస్తారు. కానీ అదే సమయంలో అనేక మంది ఇంకా ప్రభుని నమ్ముకోలేదు, ప్రభు రక్షణ పొందుకోలేదు, ప్రభుతో సహవాసం కలిగి లేరు. కాబట్టి వాళ్ళు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. వారి ఆత్మల్ని రక్షించేవాడు లేనిగా ఉన్నారు. ఇగో వారి కోసం ప్రాణం పెట్టే కాపరి లేనివాడిగా ఉన్నారు. ఇగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ధైర్యంగా చెప్పలేని వారిగా ఉన్నారు. వారి ఆత్మలను దొంగిలించే సాతాను ఆధీనంలో ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారు కాపరు లేని గొర్రెలంట. అయితే ఇగో ఈ హెచ్కేలోని ప్రభు అంటారు 11వ వచనంలో, ఇదిగో నేనే నా గొర్రెలను గూర్చి విచారించి వారిని కనిపెట్టుదును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతకనట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడక్కడి నేను వెళ్ళి వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశములోనికి తెచ్చి పర్వతముల మీద వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని దొడ్డి ఏర్పరచుదును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత స్థలమందు అవి మేయును. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన వాటికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షయను మేత పెట్టుదును. అలాగని ఈ అధ్యాయంలోని చివరి మాట 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. గొర్రెలు, కాపరి లేని గొర్రెలు లోకంలో ఉన్నారండి. మరి వారందరినీ ఒక కాపరత్వంలోనికి నడిపించడానికి ఒకప్పుడు నిన్ను ఎవరైనా నడిపించే ఉంటారు, లేకపోతే మీ తండ్రి గారి కాలంలోనో మీ తాతగారి కాలంలోనో ఎవరో ఒకరు ఒక కాపరి దగ్గరికి నిన్ను నడిపించారు. అయితే ఈ రోజున అలాగ చెదిరిపోయిన గొర్రెలు, మరి దారి తప్పిపోయిన గొర్రెలు, బలహీనమైన గొర్రెలు, మరి దేవుని యొక్క సన్నిధికి దూరం ఉన్న గొర్రెలు, మేత లేని గొర్రెలు అనేకులు ఉన్నారు. మరి వారందరికీ నువ్వు కాపరి లేని గొర్రెల్ని కాపరి దగ్గరకు నడిపించాలి. ఆ కాపర్లు ఆ గొర్రెల్ని ప్రధాన కాపరి అయిన మన ప్రభు దగ్గరికి నడిపిస్తారు. అయితే ఈ గొర్రెలన్నిటినీ ఒకానొక దినమున గొర్రె పిల్ల వంటి యేసు ప్రభు, చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. ఏలయనగా సింహాసనమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట్లాడుతున్నారు మీతో. ఈ గొర్రెలన్నిటినంట ఒకానొక దినమున గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి జీవజలముల బుగ్గ యొద్దకు నడిపిస్తారంటండి. ఈ కాపర్లందరూ కలిసి తమకు అప్పగించబడిన ఆ గొర్రెల పట్ల నమ్మకమైన కాపర్లు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఎక్కడో ఒక్కొక్క కాపరి ఉన్నాడు, దుర్మార్గుడు వంటి కాపరి. అక్కడక్కడ ఉన్నాడు వాటితో వ్యాపారం చేసే కాపరి, వాటిని వాడుకునే కాపరి. కానీ గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరే నిజమైన కాపరి. వాటి కోసం ప్రార్థన చేసే కాపరే నిజమైన కాపరి. వాటి కోసము మరి దీవారాత్రులు విజ్ఞాపన చేసే కాపరే నిజమైన కాపరి. తన ఆరోగ్యం కాదు, తన కుటుంబం కాదు,
తనకు కలిగిన దానికోసం తపన కాదు, కానీ గొర్రెల కోసం తపన కలిగిన కాపరులందరూ కలిసి వారి గొర్రెలు తీసుకెళ్ళి ప్రధాన కాపరికి అప్పగించినప్పుడు ఆ కాపరి, ఆ ప్రభు, ఆ గొర్రెపిల్ల వీటన్నిటిని తీసుకెళ్ళి జీవజలముల బుగ్గ యొద్దకు నడిపిస్తారట. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ ఆహారం అక్కర్లేదు, అక్కడ దప్పిక ఉండదు, అయినా సరే జీవజలాలు ఉంటాయి, అక్కడ మరి జీవవృక్ష ఫలాలు ఉంటాయి, ఇక్కడ ఈ యొక్క భౌతికమైన వెలుగు అక్కర్లేదు, అక్కడ ఈ గొర్రె పిల్లయే వెలుగుగా ఉంటారు. అక్కడ ప్రభు సన్నిధిలోని ఏ రోగము ఉండదు, ఏ తిని తాగుట ఉండదు, ఏ యొక్క పని ఉండదు, ఒకే పని ఉంటుంది. ఆయన ముఖదర్శనం చేస్తూ, ఈ గొర్రె పిల్లలన్నీ ఆయన ముఖదర్శనం చేస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోని కాలం గడుపుతారు. అలాంటి గొర్రెగా నువ్వు ఉండాలి అని అంటే ఈ సంవత్సరం అంతా నడిపించబడడానికి, అలాగనే ముందు ఆ దేవుడు నీకు ఆయుష్కాలం అంతా ఎంత ఇచ్చాడో అంత కూడా ప్రభు యొక్క నడిపింపులో, ఆయన కాపరత్వంలో నడుపు. అలా నడిచినప్పుడు ప్రభు నిన్ను జీవజలముల బొగ్గ యొద్దకు నడిపిస్తారు. ఆయన కాపరత్వంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను క్షేమముగా, సురక్షితముగా, కృపాక్షేమములతో నిన్ను నడిపిస్తారు. కాబట్టి అలాగ నీవు ఉందుగాక. ఈ సంవత్సరం ప్రారంభిస్తున్న నీవు మరి విజయవంతముగా ఈ సంవత్సరాన్ని ముగించడానికి ఆయన ఆధ్వర్యంలో నడుచుకుందుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యము నా వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు. మహిమ ఘనతకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో అయ్యా మేము నోరు లేని, తెలివి లేని గొర్రెలం ప్రభువా. అయ్యా మమ్మల్ని దొంగిలించడానికి సాతాను అనేక పన్నాగాలు పన్నుతాడు ప్రభువా. అయినా సరే నీవు నా కాపరివి నాయన. ఇగో గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయం రాకుండా కాపాడేవాడువయ్యా. నీ దుడ్డుగర్రతో, నీ దండముతో మమ్మల్ని ఆదరించేవాడవయ్యా. మాకు లేమి రాకుండా చూసుకునేవాడవయ్యా. ఇదిగో ప్రభువా, మమ్మల్ని వెతికేవాడవయ్యా, మా గాయాలు కట్టేవాడవయ్యా, మమ్మల్ని బలపరిచేవాడవయ్యా. కృషించిన వాటిని ప్రభువా తోడుకొని వచ్చేవాడవయ్యా. తప్పిపోయిన వాటిని నాయన తోడుకొని వచ్చే దేవుడు అయ్యా. ప్రభువా, నీ కాపరితనంలోని ప్రభు మమ్మల్ని నడిపించండి. ప్రభువా, ఈ భూమి మీద మీరు మాకు అనుగ్రహించిన కాపర్లని నిండాలుగా ఆశీర్వదించండి. ప్రభువా, వారిని ఇంకా నీ యొక్క లక్షణాలతో నువ్వు ఎలాగైతే నాయన గొర్రెల కోసం ప్రాణం పెడతావో అంత మంచి మనసుతో వారందరినీ అభిషేకించండి. వారికి లోబడి మనసు మాకు దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. అందరి దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించునుగాక. వందనాలు.